ఏమిటి నువ్వు అనేది? మతుండే మాట్లాడుతున్నావా? మతి మనసు రెండు ఉండే మాట్లాడుతున్నానమ్మా. అతను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఓ ఊరు లేదు, పేరు లేదు, ఎవడో జులాయి లేదు అని ప్రేమించిందట, పెళ్లి చేసుకుంటుందిట. అమ్మా, అతని మొహం చూస్తే అలా అనిపించడం లేదమ్మా. మేడి పండు ఎప్పుడు మేలింగానే కనిపిస్తుంది. మెరిసేదంతా బంగారం అని భ్రమపడితే ఎందుకు పనికి రాకుండా పోతావు? నీ మంచి చెడ్డలు చూసే కన్న తల్లిగా చెప్తున్నాను. నేను బ్రతికుండగా వాడి ఇంటికి అల్లుడుగా రావడానికి వీల్లేదు. తర్వాత నీ ఇష్టం. అమ్మా చిచి, ఈ పెద్దోళ్ళంతా ఇంతే. ఒక లవ్వు తెలీదు, పాడు తెలీదు. ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. అమ్మా, ఏం తీసుకుంటావమ్మా? నా ప్రాణం తీసుకుంటాను. ఏమిటి కోళ్ళ ఫైర్ అయిపోతున్నావు? చూడు మావయ్య, అమ్మ. ఏమిటమ్మా, ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? నేను ఒక డాషింగ్ హీరోని ప్రేమించాను. వెరీ గుడ్. అతన్నే పెళ్లి చేసుకుంటానంటే అమ్మ వీల్లేదంటోంది. అయ్యో, లవ్ స్టోరీస్ అన్ని ఇలాగే ఉంటాయమ్మా. మాది మామూలు లవ్ కాదు మావయ్య, ఐరన్ లో. అతన్ని పెళ్లి చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో, అంత పని చెయ్యొద్దు కోడ్ల. కొండంత మేనమావ మేమున్నాం. కొండ మీద కోసినైనా తీసుకొస్తాం. నీ లవ్ ట్రాజడీ కాకుండా చూస్తాం కాదు, చేస్తాం. ఎవరమ్మా అతను? అడ్రస్ తెలీదు. కొన్ని పేరు తెలుసా? పేరుండే ఉంటుంది కానీ చెప్పలేదు. ఫోటో ఏమన్నా ఉందా? ఫోటో అడగలేదు. చంపావు కదమ్మా. పోనీ మనిషిని చూస్తే పోల్చగలవా? అయితే ఇంకే, మన ముగ్గురు రేపటి కోసం గాలిద్దాం. ఎక్కడ సరే పట్టేద్దాం. అమ్మకు తెలిస్తే ఈ విషయం తెలియనిస్తే కదా. ఎక్కడ దొంగలక్కడే. గప్చుప్ సాంబార్ బుడ్డి 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 సాంబార్ 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 కర్మ కర్మ. సాంబార్ సాంబార్. కిషోర్, మాలిని, నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ బాస్. బాబాయ్, డోంట్ బి స్టూపిడ్ మై బాయ్. దాంతో సంబంధం పెట్టుకుంటే అది మన హోటల్లో చచ్చిందంటే పోలీసులు ఆరా తీసి నిన్ను, నీతో పాటు నన్ను ఉరికమ్మం ఎక్కిస్తారు. నీకు కావాలంటే ఎంతమంది లేరు. ఎప్పుడు మన స్టాఫ్ జోలికి వెళ్ళొద్దు. అండర్స్టాండ్? ఓకే. ఏమిటంత ఆలస్యం చేసావు? ఎంత లేటు? ఇదేనా పోలీస్ డిసిప్లిన్? పోలీస్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కోసమే లవర్స్ డిసిప్లిన్ దాటాల్సి వచ్చింది డార్లింగ్. అంటే అది శుభవార్త. అంత తేలిగ్గా చెప్తానా? పోనీ బరువుగానే చెప్పు. నేను చెప్పబోయే వార్త బరువు బాధ్యతలతో ఉన్నదే సరోజ. నేను ఈ రోజే పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నాను. రేపటి నుంచి మన ఇద్దరం ఇంత ఫ్రీగా కలుసుకునే ఛాన్స్ ఉండదు. పోనీలే మోహన్, ఎన్నాళ్ళ నుంచో నువ్వు కోరుకుంటున్న ఉద్యోగం వచ్చింది. అంతేకాదు సరోజ, త్వరలో మన ఇద్దరం దంపతులం అయ్యే సమయం కూడా వచ్చింది. మా నాన్నతో మీ అన్నయ్యతో మాట్లాడి మన పెళ్లికి ఏర్పాటు చేసేస్తాను. అదేం కుదరదు. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోను. ఏ? అప్పుడే నలుగురు పిల్లల్ని కని నన్ను ఇంట్లో పడేసి నీ ఇష్టం వచ్చినట్లు జాలీగా తిరుగుదామనా? అదా నీ భయం. డోంట్ వరీ, పెళ్ళైన 4 ఏళ్ల దాకా yes, I am naughty. మిస్టర్ హరి, ఈ నెగటివ్స్ డెవలప్ చేసి రేపు ఈ పాటికి నాకు ఇవ్వాలి. అర్జెంట్. చాలా సీక్రెట్ గా ఉండాలి. తెలుసుగా? ఓ, చాలా తెలుసు. నీ పేరే మిస్టర్ సీక్రెట్ కదా. హలో హలో, మీరు ఇలా వచ్చారేమిటి? నాకు 8mm మూవీ కెమెరా ఉంది. అప్పుడప్పుడు అవి ఇవి సరదాగా తీసి హరిగారి స్టూడియోలోనే ఇస్తుంటాను. అలాగా. నాకు ఫోటోగ్రఫీ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే మేడం, ఆయన ఏం తీస్తుంటారో ఆయనకే తెలియనంత పిచ్చి. కారు నంబర్లు, కారిడార్లు, మేళ్లు, శవాలు, కుక్కలు, నక్కలు, పిల్లులు, మేకలు. అదంతా నీకు అనవసరం. నీకేది ఇస్తే అది నోరు మూసుకుని కళ్ళు తెరుచుకుని డెవలప్ చేసేయటం నీ డ్యూటీ. ఓకే ఓకే. మిస్ మాలిని, ఆ రోజు మళ్ళీ మీ జోలికి రాలేదు కదా? ఆ విషయమే చెప్పాలనుకుంటున్నాను. నిన్న రాత్రి డాన్స్ ముగించుకొని రాబోతుండగా గ్రీన్ రూమ్ లో పట్టుకుని నన్ను బలవంతం చేయబోయాడు. సమయానికి గిరీష్ గారు వచ్చి విడిపించారు. నిజంగా ఆయన లేకపోతే నేను ఒక్క క్షణం కూడా అక్కడ ఉద్యోగం చేయలేను. మీరు చాలా అమాయకులు మాలిని. ఆ గిరీష్ నిజ స్వరూపం మీకు ఇంకా తెలియదు. కిషోర్ విషం పూసిన ముళ్ళైతే గిరీష్ తేనె పూసిన కత్తి. నా ఊహే నిజమైతే మీ నాన్నగారిని అతనే బంధించుండాలి. కొంతకాలం ఓపిక పట్టింది. నా ఊహ నిజం నిరూపిస్తాను. మావయ్య, కారాపండి. మావయ్య మావయ్య, అడిగో అతనే పసిపెట్టి తల్లితో తిరుగుతున్నాడు. పెళ్ళామేమో.
అరవద్దు, వాడి సంగతి మేము తెలుస్తాం. అతరా అమ్మాయి మోసం చేస్తారా? మావయ్య మావయ్య ఇలా రండి. ఏంటమ్మా? ఇతను కాదు, వచ్చేయండి. మై గాడ్! మావయ్య మావయ్య కారాబండి. మావయ్య మావయ్య అటు చూడండి, ఆ మోటార్ సైకిల్ అతంది. సరిగా చూసి చెప్పమ్మా, మళ్ళీ పోలీసులతో గొడవ పడలేము. అయ్యో నాకు బాగా గుర్తుంది. TNO 1564. వాడెవడో నేను బాగా మోసం చేశాడే. నువ్వు చెప్పింది నిజమైతే వాడి చుట్టుపక్కన ఎక్కడో ఉంటాడు దొంగ ఎలకలాగా. వాడి పిలగ పట్టుకుని తీసుకొస్తావు, నువ్వు ఇక్కడే ఉండు. రారా మందు. రే విందు, నువ్వు ఇటు పో, నేను ఇటు పోతా. ఓకే. హోటల్ రెయిన్బో. ఎవరు? నువ్వా? అవును నేనే, నీకోసమే వచ్చాను. నిజంగా? పోయినసారి అర్జెంట్ పన్నెండు వెళ్ళిపోయాను, ఈసారి నిన్ను విడిచిపెట్టి పోనే పోను. ప్రామిస్? ప్రామిస్. అమ్మడు విజయ్. గోపి. అమ్మడు నేనమ్మా, విందు మావయ్యని. ఐఎమ్ సారీ మావయ్య. ఆ పాప ఎక్కడ దొరకలేదమ్మా. అదిగో పారిపోతున్నాడు. రే, వాడిప్పుడు నీకు ఎక్కడ దొరుకుతాడు? అవును, వాడు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? ఆ ఫోటో స్టూడియోలో జరుగుతా. ఐసి. అక్కడ వాడు అడ్రస్ దొరకదు, పోదాం పద. కమా. రామనను బ్రోవరా బ్రోవరా రామనను బ్రోవరా. మిస్టర్ హరి. నా పేరు మీకెలా తెలుసు? బయట బోర్డు మీద ఉందా? ఎవరు మీరు? మోసగాళ్ళకి మోసగాళ్ళ? కాదు, మంచి వాళ్లకు మంచి వాళ్ళ. అయితే నేను చాలా మంచివాణ్ణి. తీసేయండి. ఏం కావాలి మీకు? మందు. విందు. మావయ్య అడ్రస్ ఎవరిది? ఇంతకు ముందు నీ స్టూడియోలో నుంచి ఎర్రగా బుర్రగా ఒక కుర్రవాడు వచ్చి వెళ్ళాడే, వాడెవడు? అతని పేరు మిస్టర్ సీక్రెట్. సీక్రెటా సిగరెట్టా? పిచ్చి పిచ్చి వేషాలు వేయక సరిగ్గా చెప్పు. అవునండి, మా అమ్మ మీద ఒట్టు. అతను ఎవరో, అతని అడ్రస్ ఏమిటో నాకు తెలియదండి. అన్ని సీక్రెట్ గా ఉంచుకుంటాడు, అందుకే అతనికి సీక్రెట్ అని పేరు పెట్టాను. అయితే నీ చావు కూడా సీక్రెటే. అటు తిరుగు, చెవులు కళ్ళు మూసుకో, నీ ప్రాణాలు నోట్లో నుంచి పంపించేస్తాం. ఇట్స్ ఎ టాప్ సీక్రెట్. అతను బొమ్మ ఇస్తానండి. ఇది ఫోటోనా? కాదండి, అతను స్కెచ్ వేసి ఇస్తాను. ముక్కు కన్ను కరెక్ట్ గా ఉండాలి. ఇదిగో స్కెచ్. కరెక్ట్ మావయ్య, ఇతనే. అరే, ముక్కు మొహం చాలా బాగున్నాయి. అవునండి, చాలా బాగుంటుంది. నీ ముక్కు పగులుతుంది. ఇదిగో అమ్మడు, ఇది మా చేతిలో ఉంటే ఇతను ఎక్కడున్నా పట్టుకోగలం. నువ్వు మాతో తిరగక్కర్లేదు. మిస్టర్ హరి, ఏంటా ఇతను మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ నెంబర్ ఫోన్ చేయి. ఫోన్ చేయకపోయావో నీ నోట్లో కలుస్తా. అవును, మందు మావయ్య ఎక్కడ? అవును, ఏడి మంజు? మంజు గారు, ఇలా డెవలప్ అయ్యి వచ్చారు. మందు, ఏమిటా ఇలా అయ్యావు? మావయ్య ఏమిటి ఇలా అయిపోయావు? ఎలా అయిపోయాను? ఏమిటి మీ కంగారు? కంగారా? నీ బంగారం కూల ఉంటామా. నీ పర్సనాలిటీ నువ్వు చూసుకో. అయ్యో, ఏమిటి ఎలా అయిపోయాను? ఒరే మందు, లోపల ఏం చేశావురా? ఏం లేదు, వ్యాక్సిక్స్ నేను బట్టలు కనిపించింది, తాగేశాను. ముంచారు కదండి, అది డెవలప్ అయ్యే లోషన్. సీసాలు ఖాళీగా లేక అందులో పోతుంచాను. ఓరి నీ దుంపగా. అయ్యో, ఇప్పుడు ఏందయ్యా మార్గం? వీడు పిశాచిలా ఉన్నాడు. డోంట్ వరీ, ప్రింట్ అయ్యే సొల్యూషన్ ఇస్తాను. ఇది తాగేస్తే ఒరిజినల్ ప్రింట్ అయిపోతారు. గడగడ తాగండి, గడగడ తాగండి. మందు. హరి, మా మందును ప్రింట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సార్, మీ మందు గారిని రీప్రింట్ చేసినందుకు ఛార్జ్ ఎంత? 100. నీ 100.